హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ చెప్పండి, మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిస్సింగ్ అంటూ కొన్ని హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? వాడుతున్నా అది ఖచ్చితంగా మొత్తం ప్రపంచాన్ని కూడా ఆకర్షిస్తుంది, మనం కాదలే నిజం. అయితే ఇక అందులో ఇప్పుడు ట్రంప్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్యతో ఆయన వార్తలు ఉంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక టాపిక్ సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తుంది. ట్రంప్ మిస్సింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో మొత్తం సోషల్ మీడియా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం, అవన్నీ కూడా ట్రెండింగ్లో ప్రస్తుతం ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అసలు ఏమైంది ట్రంప్కి, ఇది ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. దీనికి తోడు అటు వైట్ హౌస్ నుంచి ఒక 2-3 చిన్న ప్రకటనలు తప్ప పెద్దగా ప్రకటనలు రాలేదు. దీంతో అసలు ట్రంప్కి ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ప్రధానంగా అమెరికా లాంటి అధ్యక్షుడు అంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు జనం మధ్యలో ఉంటారు, జనంతో మమేకమే ఉంటారు. ఆయన జనంతో సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు, లేదంటే పబ్లిక్ టీవీకి సంబంధించి పబ్లిక్ రేడియోలో ప్రసంగిస్తూ ఉంటారు. ఇట్లా ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమాలు ఆయన ఉంటూనే ఉంటారు. ఇక ఆయన ఒక ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఒక ప్రోగ్రాంలో ఆయన అంటే తను వెళ్తారని కూడా ఆయన ముందు ప్లాన్ చేసుకుని ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసి ఉంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరి ఏం జరిగి ఉంటుందనేటువంటి చర్చ చాలా జోరందుకుంది. ఈ కారణాలన్నీ కూడా కొంత అంటే ఆల్రెడీ ఆయన వయసు కూడా 80కి దగ్గరికి వచ్చారు, 79 సంవత్సరాలు. సో ఇవన్నీ కారణాలతో అసలు ట్రంప్కి ఏమైనా అయ్యి ఉంటుందా అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి తోడు ఆయన వ్యతిరేక వర్గం కూడా వీటన్నిటిని ఎక్కువగా ట్యాగ్ చేస్తూ ఉండడం కూడా ప్రస్తుతం కొంత సోషల్ మీడియాని అయితే ఇది పెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఆయనకు సంబంధించి ఆయన ఆరోగ్యంపై మాత్రం ఆయన ప్రత్యేక వైద్యుడు, ఆయనకు సంబంధించినటువంటి ప్రత్యేక వైద్యుడు అయితే సీఎన్ బార్బా బిల్లా ఉన్నారో ఆయన చేతికి చిన్నగా కమిలిన గాయం అయితే ఉంది. ఆ గాయం పెద్దగా కాదు, ఎందుకంటే అది ఒక చిన్న ఎలర్జీ లాంటిది. చాలామందికి ఆయన తరచూ ఏదైతే షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది చేస్తుంటారు కాబట్టి సాధారణంగా ఇలాంటి చిన్న ఎలర్జీస్ వస్తుంటే అది పెద్ద జబ్బు అయితే కాదు. ఇంకా తర్వాత ఆయన తీసుకునే మెడిసిన్ కూడా చాలా తక్కువ మెడిసిన్ తీసుకుంటారు. ఆయన అనారోగ్య సమస్యలు అసలు లేవు, ఆయన చాలా బేసిక్గా ఉన్నారటువంటి కూడా ఆయన చెప్పిన మాట మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మరి ట్రంప్కి ఏమేమి ఉంటుంది, ఎందుకు ఆయన 3 రోజుల పాటు రాలేదు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే సెప్టెంబర్ 21 అక్కడ మనకు లేబర్ డే ఉంటుంది కాబట్టి ఈ లేబర్ డే సందర్భంగా అన్నిటికీ సెలవులు ప్రకటిస్తారు. కాబట్టి ఆయన కొంత ఈ అధికారిక కార్యక్రమాలు దూరంగా ఉన్నారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం సాగుతోంది. దీనిలో భాగంగా అంటే ఇటు వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన, వైట్ హౌస్ సంబంధించిన ఒక ప్రకటన, ఆయనకి ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి, ఆయన ప్రజల్లో నిరంతరం ఉంటారు. అలాంటి వ్యక్తి ఆయనను మనం వేరే విధంగా చూడకూడదు, ఎప్పుడు జనాలకు దూరంగా ఉంటారంటూ కూడా ఒక చిన్న స్టేట్మెంట్, అంటే ఒక రిపబ్లికన్ అనేటువంటి ఒక మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ ప్రకటనలో ఆ విషయాన్ని చెప్పారు. ఇక ఆయనకు సంబంధించి మిగతా ఎలాంటి కాంప్లైంట్స్ లేవు, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు కూడా ప్రస్తుతం బయట చర్చ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం అంటే ట్రంప్కి సంబంధించి 3 రోజులు కనిపించకపోవడం, దాదాపు 36 గంటలు అవుతుంది ఆయనకు సంబంధించిన కార్యక్రమం, అంటే షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు కూడా లేకపోవడంతోనే ఇంత పెద్ద చర్చ అయితే ప్రస్తుతం జోరందుకుంది. మొత్తం సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని వేదికల సాక్షిగా ప్రస్తుతం అయితే ఈ చర్చ చాలా జోరుగా కొనసాగుతోంది. అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే ఎప్పుడు నిరంతరం వార్తలు నిలిచే ట్రంప్ అసలు 3 రోజుల పాటు అసలు కనిపించకుండా పోవడం, ఆయన ఎక్కడ కూడా యాక్టివ్గా కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అక్కడ వర్గీయులు ఎవరైతే ట్రంప్కి సంబంధించిన వర్గీయులు మాత్రం కేవలం లేబర్ డే సంబంధించిన హాలిడే ఉంది, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన బయటకు రాలేదంటే వార్తలు చేస్తున్నారు. అయితే చాలా విషయాలు అంటే ముఖ్యంగా ఆయనకు సంబంధించిన వర్గీయుల్లో కూడా కొంత యాక్టివ్గా లేరు, ఎవరు బయట కనిపించట్లేదు. ఆయన బంధువర్గం కావచ్చు, ఆయన కుమార్తె కావచ్చు, మిగతా భార్య, ఇలాంటి ఎవరు కూడా బయట ఎక్కువగా అంటే వైట్ హౌస్లో కనిపించట్లేదు అన్నటువంటి చర్చ, ఇలాంటి అన్ని చర్చలు కూడా వీటన్నిటికీ అంటే ఆద్యం పోసినట్టుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ట్రంప్ ఏమయ్యారు, ట్రంప్ ఎక్కడికి వెళ్ళారు, ఆయన అనారోగ్యంతో నిజంగానే చికిత్స పొందుతున్నారా, ఇలాంటి పెద్ద ఎత్తున మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. జో వాన్స్ లాంటి మనటి అమెరికా సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ మనం చేసిన కామెంట్స్ కూడా కొంత వివాదాస్పదం. అంటే ఆరోగ్యపరంగా ఆయన మాట్లాడలేదు, కానీ ఆయనకు ఒకవేళ ఏమైనా జరిగితే మాత్రం ఆ పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారాయని చెప్పాలి. అయితే వీటికి తోడు ఆయన 3 రోజుల్లో కనిపించకపోవడంతో పాటు ఆయన చేతికి గాయం అనేది కూడా ప్రధానంగా ఈ మధ్య చాలాసార్లు మనకు మీడియా పరంగా టీవీల్లో చూసిన వారందరూ కూడా గాయం కనిపించడంతో ఆయన నిజంగా ఏమైనా అనారోగ్యానికి గురయ్యారా అనేటువంటి ఆయన వర్గీయుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమైంది. చాలా అంటే ఆయన వ్యతిరేక వర్గం అయితే పెద్ద ఎత్తున వీటన్నిటిని ప్రచారం చేస్తూ ఉంది. అంటే ఆయన కనిపించట్లేదు, ట్రంప్ మిస్సింగ్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ
దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో ప్రస్తుతం ఈ వార్తలన్నీ కూడా ట్రెండింగ్లో నిలిచాయి రాజేంద్ర. అయితే మరోపక్క అంటే అమెరికా అధ్యక్షుడిపైన ఇటువంటి ట్రెండ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు వైట్ హౌస్ కానీ లేకపోతే అటు ట్రంప్ సలహా పక్కనున్న వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవరైనా దీని మీద స్పందించారా? నిజానికి అంటే మనకి కామన్గా వైట్ హౌస్ నుంచి మాత్రం ఒక రిపబ్లికన్ అనేటువంటి ఒక మీడియా సంస్థకు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో మాత్రం అంటే తనకు సంబంధించి ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, ఆయన దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆయనకు అనారోగ్య సమస్యలు లేవంటూ కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మీరు అన్నట్టు ఎక్కువ అధికారికంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, కానీ ఆ చర్చకు అంటే రిప్లై ఇచ్చే విధంగా అయితే ఎక్కడ మనకు అంటే ముఖ్యంగా అమెరికా సంబంధించి మనకు వైట్ హౌస్ నుంచి ఇది ఎప్పుడు నిత్యం ఏదో ఒక ప్రకటన వస్తుంటే, ముఖ్యంగా అందులో అధ్యక్షునికి సంబంధించిన టాపిక్ అన్నప్పుడు ఖచ్చితంగా వారు ప్రకటన చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ అలాంటి ప్రకటన రాలేదు. కానీ అక్కడ ఆయన వర్గీయులు మాత్రం చెప్తున్నారు, అంటే అమెరికా లాంటి కంట్రీస్లో ఈ మనకు లేబర్ డేని చాలా గౌరవిస్తారు, లేబర్ డే సందర్భంగా ఎవరు కూడా విధుల్లో ఉండరు, కాబట్టి అంత గ్యాప్ వచ్చింది తప్ప దానిలో పెద్దగా మనం మాట్లాడుకోవాల్సింది ఏదంటే కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మెలానియా ట్రంప్ కూడా వైట్ హౌస్కు రాకపోవడం ప్రస్తుతం కొంత చర్చనీయాంశం అవుతుంది. అంటే ఆమె తరచూ ఎక్కువగా ఆమె వైట్ హౌస్కి వెళ్ళరు, కానీ మరీ నెల రోజులుగా ఆమె వైట్ హౌస్ వైపే చూడలేదు, అక్కడ చూడలేదు, ఆమె రాలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆ ట్రంప్ మిస్సింగ్ సంబంధించి అంటే ఈ వార్తలకు కొంత ఆజ్యం పోసే అని చెప్పాలి. ఏదేమైనా అంటే ఎప్పుడు నిత్యం వార్తలు అంటే ఈ మధ్యకాలం చూస్తున్నాం మనం, ఆయన దుందుడుకు ధోరణి కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఇవన్నీ కొంత అంటే ఎప్పుడు వార్తలు ఇచ్చే వ్యక్తి ఈ విధంగా 36 గంటల పాటు కనిపించకపోవడంతోనే ఈ మొత్తం చర్చకు కారణమైంది రాజేంద్ర. థ్యాంక్ యూ రమణ.